హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే సాటర్డే రోజు రికార్డ్ చేశానండి. సాటర్డే రోజు మార్నింగే లేచేసి ఫస్ట్ అయితే నేను నా టర్మరిక్ వాటర్ తాగేస్తున్నాను. ఈ టర్మరిక్ వాటర్లో కొంచెం హనీ అండ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నానండి. దీనివల్ల ఏంటి అంటే నాకైతే సైనస్ బాగా కంట్రోల్ అయ్యింది. ఇది ఎంతమందికి వర్కౌట్ అవుతుంది లేదు ఇదైతే నాకు తెలియదు, కానీ నాకైతే బాగా సెట్ అవుతుందండి. కంటిన్యూస్గా వాడితే నా సైనస్ చాలా బాగా తగ్గుద్ది. అండ్ ఆల్సో మైగ్రేన్ అన్నది నాకు కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట వైజాగ్ వచ్చినాక. బికాస్ ఆఫ్ ద హ్యూమిడిటీనో ఏంటో నాకు అర్థం కాలేదు. సో అది కూడా కొంచెం బెటర్గా, అంటే మైగ్రేన్ అంత ఎఫెక్టివ్గా లేదండి, సైనస్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ అయింది. సో అది తాగేసి ఇంకా పూజకైతే కూర్చున్నాను. పూజ చేసుకొని లేచినాక మాత్రం ఒక హాట్ అండ్ స్ట్రాంగ్ కప్ ఆఫ్ కాఫీ అయితే కలుపుకుంటున్నాను. మీలో చాలామందికి నేను కాఫీ చేసుకోవటం చాలా ఇష్టము, అండ్ నేను కాఫీ చేసేటప్పుడు చూడటం కూడా చాలా ఇష్టము. సో ఫర్ ఆల్ మై కాఫీ లవర్స్, ఈ బిట్ మాత్రం మీకోసమే రికార్డ్ చేశాను. బికాజ్ ఐ నో మీకు నా కాఫీ అంటే కొంచెం ఇష్టం ఉంటుంది అనేసి. అండ్ నాకు కూడా మార్నింగ్ కాఫీస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ అండి. ఇవాళ యాక్చువల్లీ చాలా బిజీ డే, ఎందుకంటే ఇవాళ మా ఫ్రెండ్ మైథిలి అయితే వస్తుంది హైదరాబాద్ నుంచి. అండ్ మేమిద్దరం కలిసి లిటరలీ మోర్ దాన్ 2 years అయినట్టుందండి. ఎప్పుడు నేను హైదరాబాద్కి వెళ్తే వీ టేక్అవుట్ 1 whole day ఫర్ అవర్ సెల్వ్స్ అనమాట. హైదరాబాద్కి వెళ్ళి నేను వెళ్ళిపోతాను పొద్దున్నే బయలుదేరి దాని దగ్గరికి. అండ్ మేమిద్దరం మాల్స్లో పడి తిరిగేస్తాము, రెస్టారెంట్స్లో తిరిగేసి షాపింగ్ చేసేసి 1 whole day ఈజ్ ఓన్లీ ఫర్ అస్ గాసిప్, షాపింగ్, ఫుడ్. ఈ 3 మాత్రం చాలా ఇంపార్టెంట్. సో అలా టైం స్పెండ్ చేయడం ఈ మధ్యకాలంలో అయితే వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే పాస్ట్ 2 years నుంచి నాకు చాలా క్రేజీగా జరుగుతున్నాయి నా ట్రాన్స్ఫర్స్. సో నేనైతే హైదరాబాద్ వెళ్ళిందే లేదు. బట్ ఈసారి మైథిలి అంది షీ విల్ కమ్ టు మీ బికాజ్ ఐఎమ్ ఇన్ వైజాగ్. సో అది బయలుదేరి వచ్చింది అండ్ ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ టు రిసీవ్ హర్. అండ్ దానికోసం ఏమైనా స్పెషల్గా చెయ్యాలి అని అయితే అనుకున్నాను. సో సాటర్డే ఫస్ట్ అయితే నా కాఫీ తాగేసి నేను టెంపుల్కి అయితే బయలుదేరిపోయాను. అండ్ టెంపుల్ నుంచి వస్తూ వెజ్జీస్ అవన్నీ తెచ్చుకున్నాను. నాకేంటంటే నా కుకింగ్ స్కిల్స్ మీద నాకు ఓకే అనమాట, అంత కాన్ఫిడెన్స్ అయితే ఉండదండి. అండ్ ఎస్పెషలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైథిలి నా కుకింగ్ స్కిల్స్ నథింగ్. అది ఎంత పద్ధతిగా వంట చేసుద్ది అంటే, పల్లీలు ఈ టైంలోనే, ఇప్పుడు పులిహోర కలుపుతున్నాం అనుకోండి, మామూలుగా మనం ఏం చేస్తాము, నేనైతే చెప్తున్నాను కదా, ఫస్ట్ అన్నీ వేసేస్తాను, కొంచెం ఫ్రై అయినాక అప్పుడు మిగతావి అంటే పచ్చిమిరపకాయలు అవన్నీ లాస్ట్లో వేసేసుకొని ఇంకా చింతపండు రసం అట్లా కలిపేస్తాను. కానీ మైథిలి అలా కాదనమాట. ఫస్ట్ పల్లీలు వేయాలి, దాని తర్వాత పచ్చిశనగపప్పు వేయాలి, దాని తర్వాత మినప్పప్పు వేయాలి, ఇట్లా సీక్వెన్స్లో ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆ సీక్వెన్స్ తప్పాము అంటే మాత్రం దానికి ఎక్కడ లేని చెడ్డ చిరాకు వచ్చేస్తుంది. అండ్ నా వంట చూసైతే షీ విల్ లిటరలీ అబ్యూస్ మీ, బికాజ్ నేను తాలింపులో ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వని క్యాండిడేట్. నేను తాలింపు వేసాను అంటాను, బట్ ప్రొసీజర్ ఫాలో అవ్వని క్యాండిడేట్. సో నేను నా వంటతో దాన్ని ఇంప్రెస్ చేయటం ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ, విచ్ అంటే అగ్ని పరీక్ష అంటారు చూడండి, అట్లా ఉంటుంది అనమాట. సో ఇవాళ అది వస్తుంది అనేసరికి నాకు పొద్దు నుంచి కొంచెం టెన్షన్గా ఉంది. కానీ ఏదో నా రెగ్యులర్ వంటలు అయితే ఉంటాయి కదా, అవి చేసేద్దాము అనేసి నాకు చాలా కాన్ఫిడెన్స్గా ఉండేది నా వంకాయ వెల్లుల్లి కారం. సో వంకాయలు ఫ్రెష్గా అయితే తెచ్చుకున్నాను మార్కెట్ నుంచి. అండ్ గుడి నుంచి వచ్చినాక అనంతకి బ్రేక్ఫాస్ట్ చేసి తను వర్క్కి వెళ్ళిపోయినాక ఇంకా నేను నా ప్రిపరేషన్స్లో పడిపోయాను. సో వంకాయలు చేసేసుకుని టొమాటో పప్పు పెట్టేశాను. సింపుల్ వెజిటేరియన్ లంచ్ అయితే ప్లాన్ చేశానండి. తను లంచ్ టైంకి వస్తుంది అనమాట. సో ఆ టైం కల్లా నేనంతా ఫినిష్ చేసుకొని ఐ హ్యావ్ టు గో అండ్ పిక్ హర్ అప్. సో ఇక్కడ వంట అయిపోతుంది అండ్ సైమల్టేనియస్లీ కిచెన్ క్లీనింగ్ కూడా చేసేస్తున్నాను. అండ్ ఈ వేడిలో ఏమోనండి, మామూలుగా చాలా ఫాస్ట్గా అయిపోయే పని కూడా ఇప్పుడు గంటలు తీసుకుంటున్నాను. అండ్ అసలు పని చేసేటప్పుడు ఆ యాక్టివ్గా ఉండి పని చేయటం అన్నది ఉంది చూసారు, అది ఎక్కడో తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ద స్వెట్టో మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఒక్కసారి పని మొదలు పెట్టాను అనుకోండి, 1-2 hours మొత్తం ఫినిష్ చేసేస్తాను. కానీ ఇవాళ మాత్రం అట్లా అవ్వట్లేదండి, ఎందుకంటే బయట టెంపరేచర్ కూడా కొంచెం హైయే ఉంది. సో స్లోగానే జరుగుతుంది పని అన్నది, కొంచెం స్లోగా జరుగుతుంది. అండ్ ఐఎమ్ ఆల్సో
లైక్ డిఫరెంట్ మైండ్స్, అంటే అది వస్తుంది అంటే దాంతో ఫోన్లో మాట్లాడటం, అది ఎక్కడ వరకు వచ్చిందో ట్రాక్ చేసుకోవటం, నేను ఇంట్లో పనులు చూసుకోవటం, ద రెగ్యులర్ స్టఫ్ నడుస్తుంది. అండ్ ఆల్సో మేమేంటంటే ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి. అదేంటి అంటే అరకుకి వెళ్దాము అనేసి. బట్ దట్ వాజ్ అంటే వీ హ్యాడ్ అ నైస్ టైం లేండి. కానీ నాకు తెలీదు అరకులో అసలు మంచి హోటల్స్ ఏవీ లేవు అనేసి. ఒకే టైప్ ఆఫ్ ప్రాపర్టీసే ఉన్నాయి తప్ప దెర్ ఈజ్ నో స్టాండర్డ్ ప్రాపర్టీ అని. బట్ స్టిల్ వెన్ ఫ్రెండ్స్ ఆర్ టుగెదర్ మనకి ఎక్కడ ఉన్నాము, ఏం చేసాము, ఏం తిన్నాము అన్నది అవసరం లేదు. సో అవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. అండ్ ఇక్కడ గబగబా వంట చేసేసి అండ్ ఈ వెల్లుల్లి కారం అయితే చేస్తున్నానండి. వెల్లుల్లి కారం ఫస్ట్ ఈ వంకాయని అయితే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసేసి ఇట్లా స్లిట్ లాగా చేసేసి ఉప్పు రాసేసి మగ్గబెట్టేస్తున్నాను. అండ్ కొంచెం మగ్గినాక అప్పుడు ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసినాక ఇక్కడ వెల్లుల్లి కారం చేస్తున్నాను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసాను, కారం ఇవన్నీ వేసేసి నేను మిక్సీ పట్టేసుకున్నాను. అండ్ కొంచెం ఉల్లిపాయ వేసాం కదా ఈ ఫ్రైలో, సో దట్ విల్ గివ్ స్లైట్ గ్రేవీ లాగా ఇస్తుంది. అండ్ దాంట్లో లాస్ట్లో వంకాయ అంతా మగ్గిపోయినాక ఈ కారం వేసేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసి ఉంచేసి ఆపేసుకోవటమేనండి. సింపుల్ వంకాయ ఉల్లికారం, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం ఆ వంకాయలో ఇంకా టైం ఉంటే మీకు ఈ కారాన్ని కూర్చేసి పెట్టినా కూడా చాలా బాగుంటుంది. కానీ నాకు ఇంకా టైం లేదనేసి పైనుంచి చల్లేసాను. అండ్ ఒక పప్పు అయితే చేసేసానండి. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. సో ఇవాళ నా వ్లాగ్ కూడా ఒక స్టడీ వేలో వెళ్తుందో లేదో నాకు తెలీదు. ఏ బిట్ కనిపిస్తే అది రికార్డ్ అయితే చెయ్యాలి. బికాజ్ ఐ నో ఫర్ షూర్ నెక్స్ట్ వీక్ నేను అంటే మండే, ట్యూస్డే అవి రికార్డ్ చెయ్యను అని నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది నా మీద. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మండే నా వ్లాగ్ రాదేమో అని. బట్ కొంచెం ఎక్కువ అయిందండి. వెన్స్డే కూడా వ్లాగ్ అయితే పోస్ట్ చేయలేదు. ఫైనలీ ఇవాళ ఐ కుడ్ compile all these clippings and make a vlog out of it. And లాస్ట్ ఫ్యూ వీడియోస్లో నేను మీ మెసేజెస్ అయితే చదివాను, కానీ రిప్లై ఇచ్చే టైం అందుకనే లేదండి. బికాజ్ ఐ వాజ్ ట్రావెలింగ్ అండ్ బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇల్లు ఏ పరిస్థితిలో ఉంటుందో మీకైతే ఐడియా ఉంటుంది కదా. అండ్ అది కూడా బయటకి నేను మైతూనే వెళ్ళామన్నమాట. Shloka and Anant were at home. Only both of us wanted to spend some time. So we both went out. And ఇంటికి వచ్చినాక మళ్ళీ కొంచెం గ్యాదర్ చేసుకొని సో అది రాక వచ్చింది కదా అనేసి వైజాగ్లో ఉన్న స్పాట్స్ చూపెట్టుకొని అండ్ కబుర్లు అండి. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా లేచి అంటే ఇంట్లో అందరూ లేచే ముందే మేము 5ంటికి లేచేసి, ఇద్దరికీ ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు ఉంది. 5ంటికి లేచి కబుర్లు పెట్టేస్తాము. కాఫీ తాగుతూ కబుర్లు పెట్టేస్తాము, బ్రేక్ఫాస్ట్ చేస్తూ కబుర్లు పెట్టేస్తాము. సో మధ్యలో బ్రేక్ తీసుకొని కొంచెం ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం. సో అట్లా ఉంటుందండి. మేము లేవటం కబుర్లతో లేస్తాము, పడుకునేటప్పుడు కూడా కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడో నిద్ర వస్తే పడుకుంటాం, అట్లా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ కుడెంట్ రెస్పాండ్. అండ్ ఫ్రెండ్స్తో మనం అందరం చేసే పనే అండి, ఇట్స్ నాట్ అన్ ఎక్సెప్షన్. అందరం ఇలాగే చేస్తూ ఉంటాము. బట్ నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది బికాజ్ చాలా సంవత్సరాల తర్వాత అది నా ఇంట్లోకి వస్తుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ నా ఎక్సైట్మెంటే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేగాని ఏదో అతిగా చెప్తున్నావు గాయత్రి అనుకోకండి ప్లీజ్. ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు రిసీవ్ హర్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో ఆ ఎక్సైట్మెంట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పప్పు తాలింపు వేసేసి ఇదంతా కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే క్లీన్ చేసేస్తున్నానండి. ఇదంతా ఫినిష్ చేసేసుకొని కిచెన్ నీట్ అయిపోయింది అనుకోండి, దెన్ ఐ హ్యావ్ ద ఎంటైర్ హౌస్ టు కీప్ ఇట్ ప్రాపర్లీ. అంటే ఏదో ఫ్రెండ్ వస్తుంది అని డెకరేట్ చేసుకోవటం అంత సీన్ ఉండదండి, కానీ నీట్గా పెట్టుకోవటం మాత్రం యాజ్ ఆల్వేస్ అదొక హ్యాబిట్ ఉంది కాబట్టి వీ ఆల్వేస్ ట్రై టు కీప్ ఇట్ నీట్. వచ్చినాక మాత్రం చాలా మెస్సీగానే ఉంటుందండి. అండ్ దెన్ ఇట్స్ గోయింగ్ టు బీ క్రేజీ. సో వెళ్ళే ముందే నేను అంతా సెట్ అయితే చేసేసుకుంటున్నాను. కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇఫ్ పాసిబుల్ కొన్ని అయితే డిషెస్లో కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని పెట్టుకున్నానండి గిన్నెల్లోకి. అండ్ వచ్చిన వెంటనే తను తినేసేలాగా ఐఎమ్ ప్లానింగ్ ఇట్ అవుట్. ఆల్సో ఇల్లు క్లీన్ చేసుకోవాల్సిందే కదా. మా ఇంట్లో ఒక స్పాట్ ఉంటుందండి, దాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు అని మాత్రం నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆ స్పాట్ ఏంటి అంటే డైనింగ్ టేబుల్. అది ఏంటంటే
బయటకెళ్ళి వచ్చినప్పుడు తెచ్చిన ప్రతి సామాను ఆ డైనింగ్ టేబుల్ మీదే ఉంటుంది. ఇంట్లో ఏ వస్తువైనా దొరకట్లేదు అనుకోండి, యూ కెన్ యాక్చువల్లీ చెక్ ఆన్ ద డైనింగ్ టేబుల్, అది అక్కడ దొరుకుతుంది. ఫ్రమ్ నెయిల్ కట్ టిల్ ద వెజ్జీస్, ఫ్రూట్స్ ఏమి కొన్నా అవన్నీ కూడా అక్కడే ఉంటాయండి. అండ్ దిస్ టేబుల్ హ్యాస్ బికమ్ అగైన్ అ వేర్ హౌస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. ఒకటి డిజిగ్నేటెడ్ స్పాట్లో దొరకలేదు అంటే మనం డైనింగ్ టేబుల్ మీద వెతుక్కోవచ్చు, అది ఉంటుంది. సో నా డైనింగ్ టేబుల్ అయితే ఈ మధ్య ఎస్పెషలీ ఇలాగే ఉంటుంది. అండ్ ఇట్లా క్రేజీ డేస్ ఉంటాయి కదండి, అంటే పొద్దున్న నుంచి ఐఎమ్ కాటప్ ఇన్ వర్క్, అట్లాంటప్పుడు ఇంకా మెస్సీగా ఉంటుంది. సో ఫస్ట్ వెజ్జీస్ తీసుకొచ్చాను, అవన్నీ కొన్ని ఇక్కడ పెట్టాను, అవి సార్ట్ అవుట్ అయితే మెల్లిగా చేస్తున్నాను. అండ్ ఆఖరికి బాటిల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఉంటాయండి. సో మెల్లిగా ఒక్కొక్కటి తీసి ఈ టేబుల్ తినటానికి పనికి వచ్చేలాగైతే చేస్తున్నాను. అండ్ మీలో ఎంతమంది డైనింగ్ టేబుల్ ఇట్లా మెస్సీగా ఉంటుందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఎస్, ఐడియలీ డైనింగ్ టేబుల్ హ్యాస్ టు బీ నీట్ అండ్ క్లీన్. నా ఇంట్లో డైనింగ్ టేబుల్ నీట్గానే అయితే ఉంటుంది, కానీ దాని మీద సామాను కూడా బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి, ఇప్పుడు గుడికి వెళ్ళి వస్తాను అనుకోండి, అక్కడ ప్రసాదం ఇస్తారు, కొంచెం తిని కొంచెం శ్లోక కోసం తెస్తాను, అది డైనింగ్ టేబుల్ మీదే ఉంటుంది. ఫ్రూట్స్ వెజ్జీస్ కొనుక్కొస్తాను, అవి ఆర్గనైజ్ చేయాలి, డైనింగ్ టేబుల్ మీదే పెడతాను. బట్ అల్టిమేట్లీ అదంతా క్లీన్ నేనే చేయాలి ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. సో అది కూడా చేస్తాము, కానీ మెస్సీగా అయితే ఉంటుంది వెన్ దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ. సో డైనింగ్ టేబుల్ మొత్తం ఒకసారి అయితే నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఒక్కసారి వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకుంటాను. అండ్ వాళ్ళు చాలామంది అడిగారండి డైనింగ్ టేబుల్ దేంతో క్లీన్ చేస్తాను అని. ఐ జస్ట్ క్లీన్ ఇట్ విత్ వెట్ వైప్. ఐ డు నాట్ యూజ్ ఎనీ కెమికల్ సొల్యూషన్స్ ఇన్ కిచెన్ ఆర్ ఇన్ డైనింగ్ టేబుల్. జస్ట్ మైక్రోఫైబర్ క్లాత్తో క్లీన్ చేసుకుంటాను. అండ్ ఈ ఇంట్లో ఏంటి అంటే డైనింగ్ టేబుల్తో పాటు ఆ చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఏవైతే ఉందో అది కూడా ఒక డంపింగ్ గ్రౌండే అయిపోయిందండి. సో ఈటింగ్ అంటే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో జంక్ ఫుడ్ అట్లాంటివి ఈ మధ్య శ్లోక ఇంట్లో ఉంటుంది కాబట్టి తను అక్కడే పెడుతుంది, ఈదర్ ఆన్ డైనింగ్ టేబుల్, లేకపోతే డైనింగ్ టేబుల్ ఫ్రీగా కావాలి అంటే తీసుకెళ్ళి ఈ చెస్ట్ ఆఫ్ డ్రాస్ పైన అక్యూములేట్ చేస్తున్నాం. సో ఇది కూడా కొంచెం నీట్గా చేసేసుకోవాలి అనేసి ఇది కూడా ఆర్గనైజ్ చేస్తున్నాను. అండ్ దీని మీద మాత్రం డస్ట్ బాగా పేరుకుంటుందండి. ఈ డోర్ మోస్ట్ ఆఫ్ ద టైం ఓపెనే ఉంటుంది. డైనింగ్ టేబుల్ అంటే బ్రేక్ఫాస్ట్ చేసినాక ఒకసారి క్లీన్ చేస్తాను, లంచ్ చేసినాక మోస్ట్లీ క్లీన్ చేస్తాను, అండ్ డిన్నర్ చేసినాక. సో కొంచెం నీట్గా అయితే ఉంటుంది, మురికి ఉండదు. కానీ ఇది ఎప్పుడైనా మర్చిపోయాను అనుకోండి పనిలో పడి, ఇఫ్ ఐ డోంట్ క్లీన్ దిస్ చెస్ట్ ఆఫ్ డ్రాస్, ఒక లేయర్ ఆఫ్ డస్ట్ అయితే ఫామ్ అవుతుంది. సో నేను నిన్నైతే క్లీన్ చేయలేదు ఈ చెస్ట్ ఆఫ్ డ్రాస్. సో అది చాలా మెస్సీగా ఉంది, దాన్ని కూడా ఒక వెట్ క్లాత్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ పెయింటింగ్ ఏదైతే ఉందో ఇది నాకు హ్యాంగ్ చేయడానికి నెయిల్స్ కొట్టాలండి. సో కార్పెంటర్ని అయితే పిలవాలి, నేనైతే ఇంతవరకు పిలవలేదు టు బీ ఆనెస్ట్. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద ఓన్లీ స్పాట్ అనమాట. సో నేను ఆలోచిస్తున్నాను ఈ పెయింటింగ్ పెట్టాలా లేదా నా కౌ హెడ్స్ ఉన్నాయి కదా అవి పెట్టాలా అనేసి. వాల్స్ మీద పెద్దగా ఛాన్స్ లేదండి ఇక్కడ పెట్టేది ఏమీ. సో ఇక్కడ ఏం పెట్టాలి అన్నదైతే ఇంతవరకు నేను ఫైనలైజ్ చేసుకోలేదు, అందుకని నేను ఇంకా ఈ పెయింటింగ్ కూడా హ్యాంగ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం కౌ హెడ్స్ కూడా లేదు. సో రెండిట్లో ఏదో ఒక డిసైడ్ చేసుకొని అప్పుడు కార్పెంటర్ని పిలిచి ఐ గెట్ ఇట్ డన్. సో ఇప్పటికైతే ఇట్లా పెట్టేశానండి ఈ పెయింటింగ్. అండ్ కౌ హెడ్స్ లోపలే పెట్టానండి ప్యాక్ చేసి, అది ఇంకా ప్యాకింగే ఓపెన్ చేయలేదు. సో ఇదంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ ఈ క్లీనింగ్ అంతా అయిపోయి ఐ హ్యావ్ టు కొంచెం ఫ్రెషన్ అప్ అయిపోయి దెన్ ఐ హ్యావ్ టు గెట్ రెడీ. నాతో పాటు శ్లోక కూడా వస్తుంది, సో దట్ వీ క్యాన్ గో అండ్ రిసీవ్ హర్. అండ్ ఇక్కడ నేను ఇవన్నీ సర్దుకుంటూ ఉంటే శ్లోక ఈ సెట్టింగ్ అప్ ద లివింగ్ ఏరియా అనమాట. సో తను నాకు హెల్ప్ చేస్తూ ఉంది, కొన్ని థింగ్స్ ఏమన్నా అన్ఆర్గనైజ్డ్గా ఉంటే అవన్నీ వాటి ప్లేస్లో సెట్ చేయడానికి. అండ్ జనరలీ కుషన్స్ అవన్నీ ఇంటాక్ట్ చేయడానికి ఐ ఆల్వేస్ టేక్ శ్లోకాస్ హెల్ప్ వెన్ షీఈ్ అట్ హోమ్ అండి. ఇల్లు మనం ఒక్కళ్ళమే మెయింటైన్ చేస్తే నీట్గా అయితే డెఫినెట్లీ ఉండదు. అండ్ పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి దే కెన్ స్పేర్ సమ్ టైమ్ ఇన్ ఆర్గనైజింగ్ ద హౌస్ అండ్ మెయింటైనింగ్ ద హౌస్ అన్నది వాళ్ళకి స్లోగా నేర్పించాలి. కానీ ఇప్పుడు అసలు వాళ్ళకి టైమే ఉండట్లేదండి విత్ సో మచ్ ఆఫ్ వర్క్. సో సింపుల్ థింగ్స్ అయితే దే కెన్ హెల్ప్ అస్ కదా. సో నేనైతే లివింగ్ ఏరియా మొత్తం తనతోనే హెల్ప్ తీసుకున్నాను, తన హెల్పే తీసుకున్నాను. సో షీ ఆర్గనైజ్ ద లివింగ్ ఏరియా. అండ్ నేను ఈ డైనింగ్ ఏరియా ఎందుకంటే నిన్న నైట్ నుంచి తేవాల్సిన వస్తువులు అవన్నీ తెచ్చి అవి ఆర్గనైజ్ చేసి పెట్టుకోకుండా అట్లా టేబుల్ మీద పెట్టాను కాబట్టి
ఇవాళ కొంచెం టైం అయితే పట్టింది. అండ్ ఇక్కడ ఇవన్నీ అయితే నీట్గా చేసేసుకున్నాను. సో లివింగ్ ఏరియా ఇదంతా శ్లోక సెట్ చేసిందండి. సో ఐ ఫెల్ట్ హ్యాపీ వెన్ షీ వాంటెడ్ టు హెల్ప్ మీ విత్ ఇట్. అండ్ మేము ఇల్లంతా ఒక కొలిక్కి తెచ్చినాక దెన్ వీ హ్యాడ్ సమ్ టైమ్ టు రిలాక్స్ అండ్ ఇమ్మీడియట్లీ వీ హ్యాడ్ టు గో అండ్ పిక్ హర్ అప్. ఈ లోపలే నేను మార్నింగ్ అయితే బట్టలు వేసేసాను. సో ఆ బట్టలు కూడా అవి కొన్ని ఆరినయ్యి అవి కొన్ని తీసేసి నేనైతే బయలుదేరాము టు పిక్ హర్ అప్ అనమాట. అండ్ ఇంకా వచ్చినాక నేనైతే ఇంకా రికార్డింగ్ ఏమీ చేయలేదండి, టు బీ ఆనెస్ట్. వచ్చినాక మేము లంచ్ చేసేసి కొంచెం రిలాక్స్ అయ్యి కాసేపు కబుర్లు చెప్పుకొని దెన్ ఐ థాట్ ఫస్ట్ థింగ్ అంటే ఆ రోజు సాటర్డే కాబట్టి ఐ థాట్ విల్ గో టు బీచ్ అనేసి. ఎందుకంటే ఆ రోజు కొంచెం క్రౌడ్ కూడా ఉంటుంది అండ్ ఆ రోజు పౌర్ణిమ అనుకుంటానండి. అసలు బీచ్ ఎంత బాగుంది అంటే ఐ నెవర్ వెంట్ టు బీచ్ ఆన్ పౌర్ణిమ ఇప్పటి వరకైతే ఇప్పుడు, కానీ ఆ రోజు వెళ్తే అసలు ఎంత అద్భుతంగా అనిపించింది. సో వీ సాట్ దేర్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఆల్మోస్ట్ లైక్ 1 hour 2 hours అట్లా కూర్చోనే ఉన్నాము అండ్ వీ ఎంజాయ్డ్ ద బీచ్ ఓవర్ దేర్. సో ఇట్స్ ఆల్వేస్ ఫన్ టు హ్యావ్ యువర్ ఫ్రెండ్స్ కమింగ్ టు యువర్ హౌస్. కానీ నాకు ఇన్ని రోజులు ఐ వాజ్ డిప్రైవ్డ్ ఆఫ్ పీపుల్. సో ఈసారి అది వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ జనరలీ మనకి మన ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తుంటే యూ జస్ట్ వాంట్ టు ఫ్లాంట్, మా ఇంటి దగ్గర బీచ్ ఉంటే యూ వాంట్ టు షో దెమ్ బీచ్ ఆర్ ఎనీ టూరిస్టిక్ స్పాట్స్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాలి అన్న ఒక చిన్న కోరిక ఉంటుంది కదా. సో ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ టు టేక్ హర్ టు ద బీచ్ అండ్ చాలా టైం అయితే స్పెండ్ చేసి ఇంకా ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఆ రోజు పెద్దగా ఇంకేమీ రికార్డ్ చేయలేదండి. వీ కేమ్ బ్యాక్, డిన్నర్ చేసేసి ఇంకా మా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాం. బికాజ్ నెక్స్ట్ డే మార్నింగ్ వీ హ్యాడ్ టు గో టు అరకు. అండ్ ఈసారి స్పెషాలిటీ ఏంటి అంటే అరకు ట్రిప్ ఓన్లీ బోత్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్. వీ జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ అవర్ సెల్వ్స్ అండి. చాలా రోజులైంది మేము కలిసి కబుర్లు చెప్పుకొని జస్ట్ వెంట్ అవుట్ సెషన్ లాగే ఉంది. సో మేమిద్దరము బయలుదేరాము డ్రైవర్ని తీసుకొని. అండ్ అరకుకి వెళ్ళే దారి ఈజ్ లైక్ మైండ్ బ్లోయింగ్. బట్ ఐ వాజ్ అ బిట్ డిసప్పాయింటెడ్ టు బీ ఆనెస్ట్. ఎందుకు అంటే వెళ్ళే దారి చాలా అద్భుతంగా ఉంది. ప్లేస్ అరకు ఈజ్ వెరీ బ్యూటిఫుల్. కానీ ఎందుకోనండి అసలు ఏమీ లేవు హోటల్స్ అంటే దెర్ ఇస్ నో ప్రాపర్ హోటల్. మేము ఒక రిసార్ట్లో దట్ ఈస్ సపోజ్ టు బీ వన్ ఆఫ్ ది బెస్ట్ రిసార్ట్స్ ఇన్ అరకు అనమాట. అక్కడికి వెళ్ళాము బట్ అసలు మెయింటెనెన్స్ రూమ్ వరకు కొంచెం క్లీన్గా ఉంది. బట్ అదర్వైజ్ ఐ వాజ్ నాట్ హ్యాపీ అండి. అండ్ దెర్ ఇస్ నో బ్రాండెడ్ ప్రాపర్టీ ఇన్ అరకు. అసలు విరక్తి వచ్చేసింది. ఒక పాయింట్ అయితే ఫుడ్ దొరకలేదు మాకు. మేము ఇంకా ఏది దొరికినా తినేద్దాము అన్న ఫీలింగ్లో అయితే ఉన్నాము. సో అట్లా కొంచెం ఇట్ వాజ్ డిసప్పాయింటింగ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ ఎక్సైటింగ్. బికాస్ ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తామండి. లిటరలీ ఆల్మోస్ట్ లైక్ 2012 నుంచి మేము ఇద్దరం అనుకుంటాం. అప్పటికి ఇంకా గర్ల్ ట్రిప్స్ అదంతా అంత ఫ్యాషన్లో లేదు. బట్ వీ ఆల్వేస్ యూస్ టు థింక్ మన ఇద్దరమే వెళ్ళాలి, కాసేపు ఎక్కడైనా ఎంజాయ్ చేయాలి. అండ్ మేమిద్దరం ఎలా ఉంటామంటే కబుర్లు ఒక్కటే కాదండి, వి జస్ట్ ఎంజాయ్ ఈచ్ అదర్ సైలెన్స్ ఆల్సో. సో మాకు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్పెండింగ్ టైమ్ టుగెదర్. అండ్ ద అరకు ట్రిప్ దో ఇట్ వాజ్ ఓకే ద అకామిడేషన్ అండ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్, మేము మా ఇద్దరు కబుర్లతోనే వీ వేర్ సో హ్యాపీ అండ్ వీ హ్యాడ్ అ నైస్ టైమ్. అండ్ ఇంకా అరకు మాత్రం జస్ట్ మండే ఈవినింగ్ కల్లా వచ్చేసాంలేండి. బట్ దెన్ ఎస్ ఇంకా వచ్చినాక కూడా ఐ వాజ్ కాట్ అప్ విత్ హర్. ఐ డెంట్ వాంట్ టు రికార్డ్ ఎనీథింగ్, వీ స్పెండ్ సమ్ టైమ్. అందుకనే వీడియోస్ అయితే 2 days రాలేదు. ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. కానీ ఇవాళ అయితే ఒక లెందీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మిమ్మల్ని బోర్ కొట్టించలేదు అనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ వాట్ ఆల్ ఐ ఫీల్. మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. అండ్ మీలో చాలామందికి కంప్లైంట్స్ ఉంటాయి నేను ఎప్పుడు ఎవరిని చూపెట్టను అని. బట్ దిస్ టైమ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై ఫ్రెండ్ మైథిలి, హూ ఇస్ మై సపోర్ట్. అది నాకు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా షీ వాజ్ ఆల్వేస్ దేర్ వితౌట్ జడ్జింగ్ మీ.
సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. అండ్ ఇక్కడితో అయితే నేను ఈ వ్లాగ్ కంక్లూడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఓన్లీ దెన్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. You have a great day.